అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈ నెల ఈ తేదీన డబ్బులైతే రైతుల ఖాతాలో పడబోతున్నాయండి. సో ఎంత పడతాయి, ఎవరికి పడతాయి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయండి. ఏ ప్రూఫ్స్ ఇవ్వాలో కూడా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, అందులో జాయిన్ అవ్వండి. చూడండి, నిన్న అమరావతి సంబంధించినటువంటి పునర్నిర్మాణ ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు. సో రైతులు ఖచ్చితంగా ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంటు, పొలానికి సంబంధించినటువంటి అన్బి అడంగలు ఏదైతే ఈ యొక్క పొలానికి సంబంధించిన పత్రాలు ఉంటాయో అవైతే సచివాలయంలో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో కానీ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. ఒకవేళ కౌలు రైతులైతే వారు ఏ పొలాన్ని అయితే మాన్యం చేస్తున్నారో, అంటే దేవుడి పొలాలు కానీ అటవీ పొలాలు కానీ మాన్యం చేస్తున్నట్లయితే ఆ యొక్క పొలాలకు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో అవి సమర్పించాల్సి ఉంటుంది. అది ఎవరైతే ఆ గుడికి సంబంధించి ఆ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వారు మీకు దానికి సంబంధించినటువంటి నకళ్ళు అవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ప్రభుత్వం దీనితో పాటు ఏవైతే ఈ యొక్క రైతుకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఏవైతే ఉన్నాయో, పంట నష్టం, వర్షాల కారణంగా మే నెలలో పడుతున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో పంట నష్టం అయితే జరిగే అవకాశం ఉంది కనుక ఎకరానికి 12,500 చొప్పున, అరెకరం ఉన్న, పావుక ఎకరం ఉన్న, 2 ఎకరాలు ఉన్న ఎకరానికి 12,500 చొప్పున ఆ డబ్బులు కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలు అయితే వేయబోతుంది అనమాట. సో ఎంత విస్తీర్ణంలో పంట వేశారు, ఎంత విస్తీర్ణంలో నష్టం జరిగింది అనేది వ్యవసాయ అధికారి వచ్చి మీకైతే నమోదు చేయడం అయితే జరుగుతుంది. దానిని బట్టి మీకు డబ్బులు అయితే విడుదలైతే చేస్తారనమాట. సో అయితే ఈ నెల 15వ తేదీలో గల్లా ఈ నెల 15వ తేదీన క్యాబినెట్ మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి పథకాలకు ఆమోదం తెలపడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం 20 నుంచి 25 తేదీలకల్లా ఈ అన్నదాత సుఖీభవ పథకం అయితే అమలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోస్ చూస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.